గడపకి వైఎస్ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం పార్టీ వర్గాలు చేపట్టినాయి. 175 నియోజకవర్గాల్లో 13 జిల్లాల నుంచి మేము వార్తలు విషయాన్ని సేకరిస్తామంటే చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా యువతలో ఉత్సాహం బాగా పెరిగింది, పట్టుదల పెరిగింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు దానిలో కనీసం 1% కూడా నెరవేర్చినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. అటు రైతులు కానీ, ఇటు మహిళలు కానీ, యువత కానీ, ఇవందరూ ఈ అన్ని వర్గాలు చాలా ఈరోజు కోపంతో ఉన్నారు. మమ్మల్ని నట్టేట ముంచాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. మేము సజావుగా అంతకుముందు వ్యవసాయ రుణాలు తెచ్చుకొని వ్యవసాయ రుణాలు తిరిగి కట్టుకునేటువంటి వాతావరణం పోగొట్టి బ్యాంకర్లకి రైతులకి సంబంధాలు చెడిపోయే విధంగా చేశాడు. మహిళలైతే వాళ్ళు పొదుపు ఖాతాలు కూడా వాళ్ళు మరి జమేసుకుంటా ఉన్నారు. మహిళలు బంగారం పెట్టి వాళ్ళు దాని మీద రుణాలు తెచ్చుకుంటే రైతాంగం వీళ్ళకి కనీసం తెలియకుండా కూడా నోటీసులు కూడా ఇవ్వకుండా బంగారాలు వేలం వేసుకునేటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనవి. ఇవే కాక ఎంతసేపు మాట్లాడినా కూడా ప్రజల దృష్టిని మళ్లించాలని అటు సింగపూర్ వాళ్ళు వచ్చి అమరావతి కడతా ఉన్నారు, లేకపోతే రష్యా వెళ్తే అక్కడ చెప్తా ఉన్నారు, కజకిస్తాన్ వెళ్తే ఇక్కడ మరి రాజధాని ఏ విధంగా కడుతున్నారు అది చూసి మా రాజధాని కూడా కట్టాము, మీరు కూడా వచ్చి మా సలహాలు ఇవ్వండి అంటున్నాడు. చైనా వెళ్తే అదే మాట అంటున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎవరైనా కడతారు అని అంటే వీళ్ళంతా మురికి వాడలు కడతారే తప్ప భారతదేశంలో ఉన్నటువంటి నిపుణులు ఎవరు లేనంటే వీళ్ళని అవహేళన చేస్తా ఉన్నట్టు నేపథ్యంలో అన్ని వర్గాలు ఇవాళ అప్పిరెడ్డి నాయకత్వంలో మా ముస్తఫా గారు ఇక్కడ చాలా బాగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ప్రజల్లో స్పందన పెంచుతున్నారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశంలో ఒకటే, జరుగుతుందంటే అక్రమాలు, అన్యాయాలు, మరి వాగ్దాన భంగాలు ప్రజల దృష్టికి తీసుకుని రావాలి, ప్రజలకి తెలియజెప్పాలి, ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది చాలా సజావుగా జరుగుతోందని నేను వీళ్ళందరినీ కూడా అభినందిస్తాను. ఈరోజు గడప గడప కార్యక్రమం చేపట్టమని చెప్పేసి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. దానికి అనుగురించి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నెరవేర్చలేదా అని చెప్పి ప్రజల్ని కనుక్కొని ప్రజల్ని ఓటింగ్ చేయమని చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా, న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలి తప్ప అబద్ధాలు పరిపాలించాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం అందరూ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అప్పుడు నాయకత్వంలో ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్య కనుక్కొని న్యాయమా ధన్యమా నిర్ణయించాల్సి మీరే అని చెప్పేసి చెప్పడానికి ఈ రోజు గడప కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభించినటువంటి గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనని ప్రజల ముంగిటికి తీసుకువెళ్లి ఈ రాష్ట్రంలో స్వార్థ రాజకీయాలతో కోసం ఈ రాష్ట్రాన్ని దోస్తున్నటువంటి తెలుగుదేశ ప్రభుత్వాన్ని కూకట వేళ్లతో పెకిలించవేయటానికి గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పునాదిగా తయారు చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాలు చూశాం, ఇక వేచి చూసే ఓపిక లేదు. ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా కూడా స్తంభింపజేయడానికి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉందని గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రభుత్వానికి స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం.